అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షనర్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షనర్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది. 76 లోపు చెల్లింపు వివరాలు తెలుసుకుందాము. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చింది. వివరాలు చూసినట్టయితే పదవి విరమణ పొందిన ఉద్యోగులందరికీ కూడా ప్రతి నెల వచ్చే పెన్షన్ ఒక్కటే ప్రధాన ఆదాయ వనరు. ఈ పరిస్థితుల్లో ఏదైనా ఆర్థిక అత్యవసరం లేదా వైద్య ఖర్చులు వంటివి వస్తే ఎలా అనే ఆందోళన చాలామంది పెన్షన్దారులకు అయితే ఉంటూ వస్తుంది. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు వస్తాయనేది ఎవరు ఊహించలేరు. అలాగే మరికొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు తమ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేస్తుంటారు. ఈ క్రమంలో కూడా ఖర్చులకు సరిపడా డబ్బులు అందుబాటులోకి లేక సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో పింఛన్పై బ్యాంకు నుంచి లోన్ అయితే పొందొచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకులు కూడా ఈ తరహా లోన్స్ అయితే అందిస్తున్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాము. ఎస్బీఐ పెన్షన్ లోన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అలాగే రక్షణ శాఖ నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగులతో పాటు ఫ్యామిలీ పింఛన్దారులందరికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ అయితే కనుక ఇస్తుంది. కుటుంబ అవసరాలను తీర్చుకునేందుకు అయితే ఈ రుణాన్ని తీసుకోవచ్చు. వైద్యం నిమిత్తం కానీ లేదా శుభకార్యాల నిమిత్తం కానీ పర్యటన ఖర్చుల కోసం కానీ పెన్షన్ లోన్ ఇవ్వాలంటూ ఎస్బీఐకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అతి సులభంగా దీన్ని అయితే మంజూరు చేస్తారని చెప్తున్నారు. అయితే ఇక్కడ రూల్ ఏంటంటే 76 ఏళ్లలోపు పెన్షన్దారులు మాత్రమే ఈ రుణం తీసుకోవడానికి అర్హులు. ప్రతి నెల కూడా ఎస్బీఐ బ్యాంకు ఖాతా ద్వారా పింఛన్ పొందే వారికే ఈ రుణం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ పెన్షన్ అకౌంట్ ఎస్బీఐలో ఉన్నట్లయితే, అలాగే మీరు 76 ఏళ్లలోపు ఉన్నవారైతే కనుక ఈజీగా మీకైతే లోన్ ఇస్తారు. అలాగే మీరు తీసుకున్న లోన్ మొత్తం తిరిగి చెల్లించేదాకా ఆ పెన్షన్ ఖాతాని వేరొక బ్యాంకుకు బదిలీ చేసేది లేదు అంటూ దరఖాస్తుదారుడు ఎస్బీఐకు స్వీయ పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు లోన్ క్లియర్ చేసేదాకా బ్యాంక్ అకౌంట్ని వేరే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయితే చేయడానికి లేదు. పింఛన్దారుడు కుటుంబంలోని ఎవరైనా ఒకరు షూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే కనీసం ఒక థర్డ్ పార్టీ గ్యారంటీ అయితే ఇస్తే సరిపోతుంది అంటున్నారు. ఇక భారత సాయుధ, పారామిలిటరీ, కోస్ట్ గార్డ్ దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, అసోం రైఫిల్స్ సేవలందించి పదవి విరమణ పొందిన వారు కూడా ఈ రుణం తీసుకోవచ్చు. ఇక పెన్షన్ లోన్ కోసం మీరు చేయవలసిందల్లా ఎస్బీఐకి అప్లై చేసుకోవచ్చు. 76 ఏళ్ల లోపు వారు అందరూ అర్హులు. పింఛన్ పొందే ఉద్యోగి కనుక చనిపోతే అతడి కుటుంబంలోని వారు ఫ్యామిలీ పింఛన్ పొందుతారు. ఇలా పింఛన్ పొందే ఫ్యామిలీ పింఛన్దారులు కూడా ఈ పెన్షన్ అయితే తీసుకోవచ్చు. వారు కూడా 76 ఏళ్లలోపు ఉంటే వారు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం పెన్షన్ రుణాన్ని అందిస్తోంది. పింఛన్దారులు, ఫ్యామిలీ పింఛన్దారులు ఇందుకు అర్హులు. ఈ బ్యాంకు ద్వారా కూడా ప్రతి నెల పింఛన్ అందుకునేవారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతా తమ వద్ద కలిగి పింఛన్దారుడు ట్రాక్ రికార్డ్ ఆధారంగా లోన్ అయితే ఇస్తుంది. షూరిటీలను అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా పెద్దగా అడగదు. ఖాతా నిర్వహణ ఎలా ఉంది అనే అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. అంటే మీ అకౌంట్ అది ఎట్లా ఉంది, ట్రాక్ రికార్డ్ అంతా బాగుంటే మీకు లోన్ ఇంకా ఈజీగా ఇస్తుంది. ఇక మరి తిరిగి మీరు లోన్ ఎలా కట్టాలి? వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే దయచేసి ఒక లైక్ చేయండి. మరింతమందికి సమాచారం చేరుతుంది. పెన్షన్ లోన్ రీపేమెంట్ చూస్తే పెన్షన్ లోన్ తీసుకున్నవారు దాన్ని తిరిగి చెల్లించే విషయంలో కొన్ని నిర్దిష్ట నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. 70 ఏళ్లలోపు పింఛన్దారులు రుణాన్ని గరిష్టంగా 60 నెలల్లో తిరిగి చెల్లించాలి. అంటే ఇంచుమించు 5 సంవత్సరాలు. ఇక 70 ఏళ్లకు పైబడిన వారు ఎవరైనా లోన్ తీసుకుంటే 36 నెలల్లోగా తిరిగి చెల్లించాలంటే 3 సంవత్సరాల్లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల కూడా ఈఎంఐ రూపంలో పింఛన్ నుంచి రుణాన్ని కట్ చేస్తారు. ప్రతి నెల వచ్చే పెన్షన్లో 60% మించకుండా ఈఎంఐని నిర్ణయిస్తారు. అంటే మీకు గనక ఒక 20,000 పెన్షన్ వస్తుంటే మీరు తీసుకున్న లోన్ బట్టి 10,000, 12,000, లేదంటే ఇంకా మీరు తీసుకున్న లోన్ ఎక్కువగా ఉంటే కనుక 12,000, లేదు మీరు లోన్ తక్కువగా తీసుకుంటే ఇంకా తక్కువ కూడా ఈఎంఐ అయితే ఉంటుంది. ఒకసారి మీకు ఎవరికైనా లోన్ కావాల్సి వచ్చిన వారైతే దగ్గరలోని ఎస్బీఐ బ్యాంకు లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా లోన్ కోసం సంప్రదించవచ్చు. అలాగే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.